వెల్కమ్ టు ఎంబీ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం డివిజన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాలని యూటీఎఫ్ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం డివిజన్ నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ ఎదుర ఈరోజు యూటీఎఫ్ నర్సీపట్నం డివిజన్ వారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలను అనగా పిఎఫ్ లోన్లను, ఏపీజీఎల్ఐ లోన్లను, సిలిండర్ లీవ్, ఎన్షామెంట్ పెండింగ్ డిఏలను, ఎరియన్స్ ను, పిఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని యూటీఎఫ్ నర్సీపట్నం డివిజన్ నాయకులు నల్ల రిబ్బన్లు కట్టుకుని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ డివిజన్ నాయకుడు జంగా వరప్రసాద్ మాట్లాడుతూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత తాలూకా కేంద్రాల వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని రోజు నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ నందు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని, సమస్య పరిష్కారం కాని పక్షంలో జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు గడ్డి నాయుడు, చిట్టయ్య, అడిగర్ల సత్యనారాయణ, జల్లూరు ప్రసాద్, జేవి నరసింహరావు, ఏ సామూర్తి, లోవరాజు, స్పర్ధన రాజు, ఈశ్వర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంబీ న్యూస్. నా పేరు జేవి ప్రసాద్ అండి. కోటవర్కల యూటీఎఫ్ యూనిట్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు డివిజన్ స్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి 4 మండలాల నుంచి కూడా ఇక్కడ చేరడం జరిగింది. మరి ముఖ్యంగా గత ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాకు ఇవ్వాల్సిన బకాయిలు పిఎఫ్ కానీ, ఈఎల్స్ కానీ, అలాగే ఏపీజీఎల్ఐ కానీ ఇలాంటి బకాయిలు కూడా, అలాగే పిఆర్సీ రావాల్సినటువంటి బకాయిలు, అలాగే రిటైర్మెంట్ ఉపాధ్యాయుల యొక్క ఆ నిధులు కూడా వారు ఇవ్వలేదు. ఈ కారణం చేత పెండింగ్ నిధులు ఇవ్వలేదు. ఈ కారణం చేత ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము గతంలో చేసిన కార్యక్రమాలకు కొంత స్పందన ఉన్నా పూర్తిగా అనుకున్న స్థాయిలో ప్రభుత్వం స్పందన రాకపోవడం వల్ల మా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఉపాధ్యాయులు అలాగే వారి కుటుంబం కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారు పెట్టుకున్న పిఎఫ్ కానీ, ఏపీజీఎల్ కానీ ఇతర బకాయిలన్నీ కూడా వారి ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికి ఉన్నప్పుడు ప్రభుత్వం వారు దాచుకున్న సొమ్ముని వేరే వాటికి కేటాయించడం, తద్వారా ఉపాధ్యాయ కుటుంబాలు ఇబ్బంది పడడం చూస్తూ మేము ఈ నిరసన కార్యక్రమాన్ని పిలుపు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మేము కోరేది ఏంటంటే మేము దాచుకున్న సొమ్ము, మేము ఉంచుకున్న మా సొమ్ముని వెంటనే బకాయిలు విడుదల చేసి మేము పెట్టి ఈఎల్ కానీ, పిఎఫ్ లోన్ కానీ, ఏపీజీఎల్ కానీ, అలాగే పిఆర్సీ బకాయిలు, తదితర బకాయిలు చాలా వేల కోట్ల కొలది ఉన్నాయి. వాటిని అందరికీ కూడా తక్షణమే విడుదల చేసి మా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ గమనించి ప్రభుత్వం వెంటనే చేయాలని కోరుచున్నాము. ఒకవేళ ప్రభుత్వం నుంచి పూర్తి స్పందన రానట్లయితే మేము ముందు కూడా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ వారు నిధులు విడుదల చేసే పర్యంతం కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా యూటీఎఫ్ యూనిట్ నర్సీపట్నం డివిజన్ తరఫున తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.